హలో అందరికీ. రోజు ఇల్లు మాప్ పెట్టకుండా వారానికి ఒకసారి ఇలా వాటర్ పోసి కడిగితే ఏమవుతుందంటే మూలలకున్న డస్టు అంతా అనేది బయటకైతే వస్తుంది. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇలాంటి మంచి వీడియోలు మీకు ఎన్నో నేనైతే పోస్ట్ చేస్తాను. సో ఇక నేనైతే ఇంకా కిచెన్ అయిపోయింది, బెడ్రూమ్ అయిపోయింది, ఇంకా హాల్ అయితే కడిగేసాను. ఈ కడిగిన తర్వాత నేను మెట్ల నుంచి కూడా అంతా కడుక్కొని వచ్చాను. మేము బంగ్లాపై నుంచి నడవడం చేస్తాం కదా, సో అంత దుమ్ము అయితే పడింది, ఇంకా అంతా వాష్ చేశాను. ఇంక ఈరోజు మాప్ పెట్టే పని ఏం లేదు, మొత్తం క్లీనింగే, వాటర్ వాష్ క్లీనింగే అయితే చేశాను. ఇదంతా క్లీన్ చేసుకుంటే మనకి ఈ సైడ్లోకి ఉన్న దుమ్ము డస్ట్ అనేది అంతా పోతుంది. సో అందుకే ఈరోజు సాటర్డే నేనైతే ఇంకంతా క్లీన్ చేశాను. మొత్తం బయట, లోపల, బాల్కనీ, మెట్లు అన్నీ క్లీన్ చేసుకున్నా. మీరు కూడా వారానికి ఒకసారి ఇలా ప్లాన్ చేసుకోండి. అది ఏ డే అనేది మీరే ప్లాన్ చేసుకొని కడగండి. తర్వాత ఇక బట్టలన్నీ నేనైతే వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నాను. నేను ఇంకా వంట పని చేసుకునే వరకు ఇది బట్టలు అయితే అయిపోతాయి. సో నేను బట్టలన్నీ అందులో వేసి మిషన్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా నేను లోపలికి వచ్చేసి ఇంకా రైస్ అయితే కడిగేసి రైస్ పెట్టాను. మా హస్బెండ్కి టిఫిన్ పెట్టాలి ఈరోజు. సో పిల్లలకు కూడా నేను పాలైతే వెయిట్ చేశాను. తర్వాత టిఫిన్ చేశాను ఈరోజు ఉప్మా, ఇంకా ఏమంటారు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా అన్నీ వేసి కలిపి కొంచెం సాల్ట్ వేసుకొని, ఇంకా సాల్ట్ కూడా అంతా ఉడికిన తర్వాత వాటర్ వేసుకొని నేనైతే దొడ్డు రవ్వ ఉప్మా చేసిన. ఇంకా ఈరోజు టిఫిన్ అదే. మా పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్తారు కదా, టిఫిన్ చేసి వెళ్తారు. తర్వాత ఈరోజు వంకాయ టమాటా అయితే నేనైతే వండిన. ఈ వంకాయ టమాటా వచ్చేసి ఆయిల్ వేసి అందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో కొన్ని ఉల్లిగడ్డలు వేసాను. ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత ఇంకా మొత్తం అలా కలుపుకొని వంకాయలు అయితే వేసాను. ఇంకా వంకాయలు కూడా కలిసిపోయిన తర్వాత అందులోనే కొంచెం పసుపు వేసాను. మొత్తం అంతా కలిసేలా కలిపి టమాటోస్ వేసుకొని, ఇంకా టమాటోస్ ఉడికిన తర్వాత కొంచెం కారము, కొంచెం సరిపడా ఉప్పు వేసుకొని కలిపి నేనైతే ఎసరైతే పోసుకున్నానండి. ఇంకా ఇందులోనే కొంచెం మసాలా వేసి కలిపాను. ఈలోపు మా పిల్లలు అయితే లేచి రెడీ అయ్యారు. వాళ్ళకి పాలు, ఉప్మా అయితే వేసి ఇచ్చాను. వాళ్ళు రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. తర్వాత ఇంకా నేనైతే ఈరోజు సాటర్డే అని చెప్పేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి నేను పూజ అయితే చేసుకుంటున్నానండి. ఈరోజు శనివారం కదా, ఇంకా నేను స్వామివారికి అయితే ఎర్రటి పువ్వులు అయితే పెట్టి, మందార పువ్వులు పెట్టి ఇంకా నేనైతే పూజ అయితే స్టార్ట్ చేశానండి. తర్వాత నిన్నటి ఒత్తులు, నిన్నటి అగరబత్తీలు అవన్నీ తీసేసి అందులోనే ఆయిల్ వేసి ఇంకా దీపం అయితే పెట్టాను. దీపం పెట్టిన తర్వాత అగరబత్తీలు కూడా పెట్టాను. స్వామివారికి ఏంటంటే పిండి దీపాలతో పెడితే ఇంకా చాలా మంచిగా, కాకపోతే ఈరోజు నాకు ఇంకా టైం లేదు, నేను కొంచెం బయటికి వెళ్ళేది ఉంది. సో అందుకే నేను మామూలుగా దీపం అయితే పెట్టుకున్నానండి. ఇంకా నేను దీపం అయితే పెట్టేశాను. ఇంకా అయిపోయింది, నా పూజ అయితే అయిపోయింది. తర్వాత నేను మా వారికి అయితే టిఫిన్ అయితే పెడుతున్నాను. ఇంకా కర్రీ అంతా కలిపేసి ఇంకా నేను టిఫిన్ అయితే ఈరోజు 2 టిఫిన్స్ అయితే పెట్టమన్నారు. సో ఇంకా 2 టిఫిన్లు అయితే నేను పెడుతున్నాను. రైస్, అది వంకాయ కర్రీ అయితే పెడుతున్నాను. మార్నింగే టిఫిన్ అయితే చేసి వెళ్ళారు. డైరెక్ట్ మనం బాక్స్లలో రైస్ అయితే పెట్టొద్దు, కొంచెం కర్రీ వేసుకొని లైట్గా ఒక డ్రాప్ కర్రీ వేసుకొని పెట్టాలి. ఎందుకంటే అట్లా డైరెక్ట్ అన్నం అయితే పెట్టొద్దని నేను ఎక్కడో అయితే విన్నాను. ఇంక అప్పటి నుంచి నేనైతే ఇలానే ట్రై చేస్తాను, ఎప్పుడు ఇలానే పెడతాను. ఇంకా టిఫిన్ అయితే పెట్టేశాను. ఇంకా బాక్స్ అయితే క్యారేజ్ అయితే రెడీ. ఇంకా క్యారేజ్ అయితే అయిపోయింది. ఇంకా క్యారేజ్ బ్యాగ్లో అయితే పెట్టేశాను. తర్వాత ఈ లోపు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అయిపోయాయి. ఇవన్నీ నేను కింద సరిగ్గా ప్లేస్ లేదని చెప్పేసి అన్నీ నేను బిల్డింగ్ పైన అయితే వేశాను. బొంతలు కూడా ఎండేసిన. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.